హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 23వ భాగం. కన్నీళ్లతో థ్యాంక్ యూ రా, నువ్వు ఒప్పుకుంటావో లేదో అనుకున్నాను అని శిఖర అంటుంటే, నిజంగా సివిల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది శిఖ, కానీ నీకోసం చదువుతాను అన్నాడు సాత్విక్. ఖచ్చితంగా ఈసారి నువ్వు సెలెక్ట్ అయి పోలీస్ ఆఫీసర్గా వచ్చేయి, చెప్తాను. అప్పుడు నీ చేతులతో సంఖ్యలు వేయించుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అంది శిఖర. సంఖ్యలు వేయించుకోవడానికి అంట, ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఆ మాటలు అని చిరుకోపంగా అంటే, అబ్బా ఏదో సరదాకే అన్నానులేరా. ఆమె చెంప మీద తడుముతూ, ఇంకెప్పుడు అలా అనకు శిఖ. నా చేతులతో నీకు సంఖ్యలు వేసేలా ఉంటే ఆ ఐపీఎస్ నాకక్కర్లేదు. అబ్బా వదిలేరా, పద దర్శనం చేసుకుందాం అంటూ అక్కడే ఆడుతున్న శౌర్యని తీసుకుని లోపలికెళ్లారు. వీళ్ళొక వైపు నుండి గుళ్ళోకి వెళ్లడం, మరోవైపు నుండి సిద్ధార్థ్ బయటికి వెళ్లిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. గుడి నుండి మీటింగ్ ఉండడంతో హడావిడిగా ఆఫీస్కొచ్చిన సిద్ధార్థి శిఖర సీట్లో లేకపోవడం చూసి సీరియస్ గా చూస్తూ తన కేబిన్ కి వెళ్లిపోయాడు. హలో సోనా. ఎస్ సిద్ధు. శిఖర ఇంకా రాలేదేంటి? తెలీదు సిద్ధు. పర్మిషన్ ఏమైనా తీసుకుందా? అది కూడా తెలీదు. ఓకే అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలని కృష్ణమూర్తి రావడంతో సైన్ చేసి ఇచ్చేస్తూ, నేను స్టాఫ్ అందరితోనూ ఒకసారి మాట్లాడాలి అన్నాడు. దేని గురించి బాబు? పంక్చువాలిటీ గురించి అని చెప్పి కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్లి, డియర్ స్టాఫ్ అని గట్టిగా అనడంతో వర్క్ చేసుకుంటున్న అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అమ్మో మళ్ళీ ఎవరికి మూడిందో అని ఒకరనుకుంటే, నిజమే ఆయనకి ఉన్నట్టుండి కోపం వస్తుంది అనుకున్నారు వాళ్ళల్లో వాళ్ళ. చూడండి, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, వర్క్ అంటే ముందు అందరికీ డిసిప్లిన్ చాలా అవసరం. 9కి ఆఫీస్ అంటే ఒక 10 మినిట్స్ అటు ఇటుగా పర్లేదు, కానీ మీలో చాలా మంది ఆఫీస్కి టైంకి రావడం లేదు. ఈ రోజు నుండి అలా ఎవరు లేటుగా వచ్చినా వాళ్ళు నైట్ 12 వరకు ఓవర్ టైం డ్యూటీ చేయాల్సిందే. దానికి ఓటీ కూడా రాదు. ఇట్స్ మై స్ట్రిక్ట్ వార్నింగ్ ఫర్ ఎవ్రీవన్, గుర్తుపెట్టుకోండి అని. మేనేజర్, ఎస్ సార్. ఆఫీస్ టైం దాటిపోయి హాఫ్ అన్ అవర్ పైన అయింది. ఈరోజు ఇంకా ఎంతమంది ఆఫీస్కి రాలేదు అని అడిగాడు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేశారు సార్, ఒక్క శిఖర తప్ప. అనుకున్నాను, వీడింతలా అంటున్నాడంటే ఖచ్చితంగా శిఖర గురించేనని అని సుజీ అంటే, అంతేగా, లేదంటే మనోడు గురించి మనకు తెలీదా అని వెంకీ, అదే కదా వీడు పంక్చువాలిటీ గురించి చెప్పడం సరిపోయింది అని కుమార్ వాళ్లల్లో వాళ్లే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. సిద్ధు కన్నింగా నవ్వుతూ, అయితే నేనిచ్చే పనిష్మెంట్ ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. కాని బాబు, ఈ ఒక్కరోజు అందరికీ ఇన్ఫార్మ్ చేశాక రేపటి నుండి స్టెప్ తీసుకుందాం. ఎందుకంటే శిఖర రెగ్యులర్గా 10 మినిట్స్ ముందే ఉంటుంది. ఈ రోజే లేట్ అయింది, అందుకే ఈ రోజు నుండే నేను చెప్పిన పనిష్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన స్టాఫ్ అంతా ఏదో తమాషాకి చెప్తున్నానని అనుకోకూడదు కదా. కానీ సార్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అని గట్టిగా చెప్పడంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు కృష్ణమూర్తి. ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పి తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుంటే, ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక చల్లటి పిల్లగాలి ముఖం మీద తారాడుతుంది. ఆ చిరుగాలికి తన సిల్కీ హెయిర్ నుదురు మీద ఎగురుతుంటే నెమ్మదిగా అటువైపు చూసిన సిద్ధార్థికి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ హాఫ్ శారీకి చిన్న క్లిప్ పెట్టి లీవ్ చేసిన లూజ్ హెయిర్కి కింది నుండి అటూ ఇటూ కనిపించేలా మల్లెల మాల పెట్టుకుని, ఒక చేతిలో హ్యాండ్ బ్యాగ్, మరో చేతిలో ఫైల్స్ పట్టుకుని బయట చెంగు గాలికి ఎగురుతుంటే ఎదురొస్తున్న వాళ్ళందర్నీ నవ్వుతూ విష్ చేస్తూ నడిచొస్తుంది శిఖర. ఆమెను చూస్తున్న స్టాఫ్ అందరికీ కళ్ళు ఆటోమేటిక్గా అటువైపు ఫ్రీజ్ అయితే, సిద్ధార్థికి ఎదురుగా వస్తున్న శిఖర తప్ప మిగతా ప్రపంచమంతా స్తంభించిపోయింది. భలే ఉంది కదరా అని సుజీ, నిజమే చాలా బాగుంది అని వెంకీ, మనోడేంటి ఇలా ఫ్రీజ్ అయ్యాడు అనుకుంటూ కుమార్ శిఖర గురించి ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే, ఆడపిల్లని నాకే ఎదులా ఉంది, ఇక వాడొక లెక్క అనుకున్న సుజీ సిద్ధు సిద్ధు అని తట్టడంతో అందరూ అతని వైపే చూస్తుండడం చూసి సిద్ధార్థని సీరియస్ గా చూస్తున్న శిఖర ఏమైంది అని అడిగింది.
దాంతో తడబడుతూ చూపు తిప్పుకొని సీరియస్గా చూస్తున్నాడు సిద్ధు. లేటుగా వచ్చినందుకు సార్ పనిష్మెంట్ ఇస్తున్నారమ్మా, అది కూడా ఈ రోజు నుండే. అది కూడా నీతోనే మిస్ శిఖరా, ఈ రోజంతా మీరు ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది అన్నాడు సిద్ధు. కానీ నేను ఏ రోజు లేటుగా వచ్చింది లేదు, అయినా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వడమేంటి అని కోపంగా అడిగింది. నా ఇష్టం, ఇది ఈ రోజు నుండి నీతోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు శౌర్యని బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను. చా, ఈ మధ్య ప్రతిసారి వాణ్ణి డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నా అనుకుంటూనే వర్క్ స్టార్ట్ చేసింది శిఖర. వర్ధనమ్మ ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ, మమ్మీ ఈరోజు త్వరగా వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తానంది కదా, ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాడు. బామ్మా బామ్మా అని పక్కనే ఉన్న వర్ధనమ్మని పిలిచాడు. పూలు కట్టుకుంటూ ఏంటి అని చిరాగ్గా అడిగిందామె. మమ్మీ ఇంకా రాలేదేంటి, నన్ను బయటికి తీసుకెళ్తానంది. మీ అమ్మ ఎప్పుడొస్తుందో ఎప్పుడు ఏం చేస్తుందో నాకదే పననుకున్నావా? ఏమో, ఎక్కడికెళ్ళిందో ఎవరితో తిరుగుతుందో ఎవరికి తెలుసు అని వర్ధనమ్మ అంటే, ఆ మాటకు అర్థమేంటో అర్థమవ్వక, అంటే ఏంటి బామ్మ, అర్థం కాలేదు అని అడిగాడు శౌర్య. అంటే మీ అమ్మ ఆల్రెడీ ఒకడొస్తున్నాడు, వాడు సరిపోవట్లేదని ఇంకెవరితోనో అంటుండగానే వర్ధనం అని గట్టిగా వినిపించింది పరందామయ్య గొంతు. దెబ్బకి ఉలిక్కిపడింది వర్ధనమ్మ. బుద్ధుందా నీకు? పసిపిల్లల దగ్గర ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలీదా? అయ్యోరామా, ఇప్పుడు నేనేమన్నానని? నిజాలు ఇప్పుడు కాకపోయినా రేపైనా వాడికి తెలీదా? చాలే నోరు మూసుకో అని, కన్నా ఇలా రా నాన్న అనడంతో ఆయన దగ్గరికెళ్లాడు శౌర్య. మమ్మీకి ఈరోజు ఆఫీస్లో హెవీ వర్క్ పడిందంట, అందుకని కొంచెం లేటుగా వస్తానని చెప్పి, నువ్వు గుడ్ బాయ్ కదా, భోంచేసి తాతయ్య దగ్గర బబ్బుంటావా? సరే తాతయ్య, కాని బామ్మ ఏమంటుంది నాకు అర్థం కాలేదు. అదొక పిచ్చిది నాన్న, ఏదోటి వాగుతూనే ఉంటుంది. పద, టైం అవుతుందిగా, ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ వాణ్ణెత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు పరంధామయ్య. టైం అవుతుండడంతో హడావిడిగా బ్యాగ్ సర్దుకుంటున్న శిఖరని ఎక్కడికి అంటూ పక్కనే వచ్చి నిలబడ్డాడు సిద్ధు. నా టైం అయిపోయింది, కానీ నీ వర్క్ ఇంకా అవ్వలేదు అంటూనే ఫైల్స్ తన మీద పడేశాడు. కావాలంటే రేపు చేస్తాను, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. అబ్బా, నాకే ఆప్షన్స్ ఇస్తున్నావా? ప్లీజ్ నేను వెళ్ళాలి అంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటే, నోరు మూసుకుని పని చూడు, లేదంటే నాకు సంగతి తెలుసు కదా. అది కాదు, నేను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అని గట్టిగా అరవడంతో ఇంకేం చెయ్యలేక తనిచ్చిన ఫైల్ అందుకుంది శిఖర. రేయ్, ఏదో అర్జెంట్ పని ఉంటుంది కదా, ఈ ఒక్కసారికి వదిలేయ్ అని సుజీ చెప్తున్నా, నీ టైం ఆల్రెడీ అయిపోయింది, నువ్వెళ్ళు అన్నాడు సుజీతో. అది కాదు సిద్ధి, అవుట్ అనడంతో ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది సుజీ. నువ్వెందుకు ఇక్కడ దిష్టిబొమ్మలా, వెళ్ళి పని చూసుకో అంది శిఖర. యాక్చువల్గా ఇంటికెళ్ళాలి, కానీ నీకు కంపెనీ ఇద్దామని ఇక్కడే ఉన్నా అంటూ టేబుల్ మీద కూర్చున్నాడు సిద్ధు. శిఖర సీరియస్గా చూస్తుంటే, ఏంటి ఆ చూపు, కానివ్వు ఛ అనుకుంటూ మళ్లీ సిస్టమాన్ చేసింది. మధ్య మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు సిద్ధు. తనెంత డిస్టర్బ్ చేస్తున్నా కనీసం కదలను కూడా కదలకుండా వర్క్ చేస్తుంది. ఒక్క క్షణం తననే మైమరుపుగా చూస్తూ, ఏంటి పిల్ల ఇంత డిస్టర్బ్ చేస్తున్నా అసలు చెలించదే, దీనికింత ఓపిక ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటుంటే, అయిపోయింది అప్పుడేనా, అందరూ నీలా ఉండరు అని చెప్పి ఇకనైనా వెళ్ళొచ్చా? ఆమె వైపు సీరియస్గా చూసి, సరే వెళ్ళు అనడంతో బ్యాగ్ తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. అబ్బా, ఈరోజు మరీ లేట్ అయిపోయింది అనుకుంటూ వచ్చినంత వేగంగా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే, ఆమెకు తెలియకుండా తన వెనకే ఫాలో అవుతున్నాడు సిద్ధు. అవును, ఎన్ని రోజుల నుండి తెలుసుకోలేదు కానీ అసలు ఇది ఎక్కడుంటుంది, హాస్టల్లోనా అనుకుంటూనే ఆమె వెనకే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో శరత్ కాల్ చేయడంతో ఒకచోట కార్ స్లో చేయడం, శిఖర స్కూటీ టర్న్ చేసుకుని వెళ్ళిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఛ, ఎటెళ్ళింది ఇది, అయినా అదెట్టుపోతే నాకెందుకులే అనుకుని మళ్లీ కార్ రివర్స్ చేసుకుని స్టార్ట్ చేసుకున్నాడు. అప్పటికే టైం 10 దాటిపోవడంతో వచ్చి రాగానే పరంధామయ్య ఇంటికెళ్లి నిద్రపోయిన బాబుని భుజం మీద వేసుకుంది శిఖర. చూడమ్మాయి, మా ఆయన అతి మంచితనం వల్ల నాకెప్పుడూ సమస్యలే, ఇలా రోజు నీ కొడుక్కు కాపలా ఉండాలంటే మా వల్ల కాదు. ఇప్పటికే నీకు ఇల్లిచ్చిన పాపానికి వీధిలో నలుగురు 4 మాటలు అంటున్నారు. రేపటి నుండి నీ తిప్పలేవో నువ్వు పడు. వర్ధనం, నువ్వు కాసేపు నోరు మూసుకో. సారీ బాబాయ్ గారు, ఈరోజు ఆఫీస్లో ఓవర్ టైం చేయాల్సి వచ్చింది. పర్లేదులేమ్మా, దాని మాటలకేం కానీ నువ్వెళ్ళు. మెట్లెక్కుతుంటే ముసలావిడ సనుగుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి శిఖరకి. రేపటి నుండి బాబు కోసం ఇంకో ఏర్పాటేదైనా చేసుకోవాలి అనుకుంది.
అంకుల్, ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో బాబు, తీసుకో. థ్యాంక్స్ అంకుల్ అని ఓ చేత్తో లంచ్ బాక్స్ పట్టుకుని మరో చేత్తో ర్యాపర్ ఓపెన్ చేసి తింటూ కింద చూస్తూ నడుస్తుంటే ఎదురుగా ఎవరికో డాష్ ఇచ్చాడు శౌర్య. అబ్బా అనుకుంటూ సారీ అనేసి తినడం మీద కాన్సంట్రేట్ చేసి వాళ్ళని చూడకుండానే పక్క నుండి వెళ్ళిపోతుంటే ఎదురుగా వచ్చిన వ్యక్తి తనెటెళ్తే అటెళ్తూ దారివ్వడం లేదు. దాంతో చిరాగ్గా తల పైకెత్తిన శౌర్యకి కళ్లల్లో కోపాన్నంతా నింపుకొని చూస్తున్న సిద్ధు కనిపించాడు. అంతే, షాక్తో బిగుసుకుపోయాడు. ఫేక్ స్మైల్ ఇస్తూ, అంకుల్ మీరా, ఎలా ఉన్నారు, బాగున్నారా? అంకుల్? అంకుల్ ఎవర్రా? నేను మీ డాడీని కదా. అంటే అంకుల్ అది... రే సిద్ధు, మనం కళ్ళు మూసి తెరిచేలోగా ఈ బుడంకాయ తప్పించుకుంటాడు, జాగ్రత్త అని వెంకీ అంటే, ఈసారి తప్పించుకొనివ్వనులే. పైగా వీళ్ల మమ్మీ నా కోసం వెక్కి వెక్కి ఏడుస్తుంది కదా, ఆ సంగతే కూడా తెలుసుకుందాం. కరెక్ట్రా, వీళ్ళింటికెళ్తే వీడెంత డేంజరస్ క్యాండిడేట్ అనేది వాళ్ళ పేరెంట్స్కే చెప్తే వీడి సంగతి వాళ్లే చూసుకుంటారు అన్నాడు కుమార్. అందుకే కదరా వీణ్ణి నేనేమీ అనను. పదరా కన్నా, మీ ఇంటికెళ్దాం. మా ఇంటికా? వద్దు అంటూ వెనక్కి వెళ్ళిపోతుంటే వాడి కాలర్ పట్టుకుని, ఎక్కడికిరా వెళ్లేది, పద మీ ఇంటికి. నేను రాను, నా కోసం వ్యాన్ వస్తుంది, మీతో నేను రాను. రానంటే కుదరదు బంగారం, నీ వల్ల మా వాడు మాతో 2 రోజుల నుండి సరిగ్గా మాట్లాడట్లేదు. ఈ రోజు నీతో పాటు వచ్చి నీ పేరెంట్స్తో మాట్లాడాల్సిందే అన్నాడు వెంకీ. సిద్ధు, ముందు వాడి నోరు మూసేయ్, లేదంటే మళ్ళీ మనం కిడ్నాప్ చేస్తున్నామనో లేదంటే ఇంకేదోనా డ్రామా ఆడతాడు అని సుజీ అంటే, కరెక్ట్రా, ముందు ఆ పంచేయ్ అన్నాడు వెంకీ. అక్కర్లేదులేరా, ఈసారి ఎక్కడికి పారిపోయే ప్రసక్తే లేదు, పదరా టపాకాయ్ అంటూ లాక్కెళ్ళి, అమ్మా వదలండి, నేను రాను అంటూ ఎంత విడిపించుకోవాలని చూస్తున్నా సింహం చేతిలో చిక్కుకున్న చిట్టెలుకలా తన చెయ్యి సిద్ధు చేతిలో ఇరుక్కుపోవడంతో ఎటు తప్పించుకోలేక లాక్కెళ్తుంటే తనకు తెలియకుండానే ఫాస్ట్గా వెళ్తున్నాడు బాబు. ఇప్పుడేం చేయాలి? మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. ఎలాగైనా తప్పించుకొని ఇంకోసారి ఈ అంకుల్కి దొరకకుండా చూసుకోవాలి. కాని ఎలాగా అనుకుంటూనే పట్టుకున్న సిద్ధార్థ్ చేతిని నోటితో గట్టిగా కొరికేశాడు. ఆ అంటూ క్షణకాలం సిద్ధు తన చేతిని వదలడం ఆలస్యం. దొరికిందే సందని 1/2 సెకండ్లో పరికెట్టాడు శౌర్య. రేయ్, అలా వదిలేసావేంట్రా అని తన ఫ్రెండ్స్ అంటే, ఛ అనుకుంటూ, రే సిసింద్రి ఆగరా అంటూ అతని వెనకే పరిగెత్తాడు సిద్ధు. ఒక చేత్తో బ్యాగ్ మరో చేత్తో చాక్లెట్ కింద పట్టుకుని అతి కష్టంగా పరిగెడుతూనే, అంకుల్ నేను మీకు దొరకను, టైం వేస్ట్ చేసుకోకండి అంటూ పక్కనే ఉన్న టర్న్ అవ్వడంతో ఎదురుగా ఫోర్స్గా వచ్చిన ఓ కారు శౌర్యకి డాష్ ఇవ్వడం వెంటనే జరిగిపోయింది. అమ్మా అంటూ ఆ పసివాడు పెట్టిన కేక ఆ ఏరియా మొత్తం మారుకుపోయింది. తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల రక్తపు మడుగులో నిస్తేజంగా బాబు పడిపోతే చేతిలో ఉన్న క్యారేజ్ ఎక్కడో దూరాన పడిపోయింది. పదిలంగా పట్టుకున్న చాక్లెట్ మాత్రం ఎర్రని రంగుని పులుముకొని శౌర్య చేతిలోనే ఉండిపోయింది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. శిఖరాన్ని చూసి ఒక్క క్షణం సిద్ధు కూడా ఫ్రీజ్ అయిపోయారండోయ్. కానీ లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. తనెక్కడుందో తెలుసుకోనుంటే ఖచ్చితంగా శౌర్య గురించి కూడా సిద్ధుకి తెలిసేది. కానీ మిస్ అయింది. మొత్తానికి మన శౌర్యని ఏదో చేయాలని వచ్చిన సిద్ధు పొరపాటున తన వల్లే యాక్సిడెంట్ అయితే గురయ్యాడు శౌర్య. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూద్దాం. ఈ కథ ఈ యాక్సిడెంట్ వల్ల ఎన్ని మలుపులు తిరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు ఇమీడియట్ గా వచ్చేస్తాయి. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.